ఫ్యాన్ పార్టీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు. 2019లో ఓడిపోయిన ఎమ్మెల్సీ పదవిచ్చి మరీ మంత్రిని చేసింది. అనుకోని పరిణామాల్లో రాజ్యసభ ఎంపీ అయ్యారు. కానీ 2024 ఎన్నికల్లో అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించిన ఆ నేతకు నిరాశ తప్పలేదు. ఆయనకే కాదు, కుటుంబ సభ్యులకు నో చెప్పింది. ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేసిన ఫలితాల తర్వాత సైలెంట్ అయ్యారు. ఆయన మౌనానికి కారణాలేంటి? వైసీపీ అధినాయకత్వం తీరుపై అలక వహించారా? ఇంతకీ ఎవరా నేత? ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మోపిదేవి వెంకటరమణ ఉమ్మడి గుంటూరు జిల్లా పాలిటిక్స్ లో పరిచయం అక్కర్లేని పేరు. జెడ్పీటీసీ నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన నేత. రేపల్లె రాజకీయాలను శాసించిన మోపిదేవి ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మోపిదేవి ఎందుకు అలకపోనారో అర్థం కాక క్యాడర్లో కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. ఈయన పొలిటికల్ ఫ్యూచర్ పై అనుచరగణం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మొదట కూచినపూడి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన మోపిదేవి 2004, 2009 వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రేపల్లెకు మారి అక్కడి నుంచి ఒకసారి విజయం సాధించి 2 సార్లు ఓడిపోయారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట నడిచారు. మంత్రిగా పనిచేసినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. అక్రమాస్తుల కేసులో జగన్తో పాటే జైలుకు వెళ్లొచ్చారు. దీంతో మొదటి నుంచి వైసీపీలో మోపిదేవికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. 2014 రేపల్లె నుంచి అనగాని సత్యప్రసాద్ చేతిలో ఓడిపోయిన మోపిదేవికి 2019లోనూ అదే స్థానం నుంచి ఇదే నేతపై పరాజయం తప్పలేదు. అయితే జగన్ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీని చేసి ఈయనకు మంత్రి పదవి అప్పగించారు. అయితే జగన్ 3 రాజధానుల బిల్లును అసెంబ్లీ ఆమోదించినా మండలిలో వైసీపీ మెజార్టీ లేకపోవడంతో ఓకే కాలేదు. దీంతో ఆగ్రహించిన జగన్ శాసనమండలి రద్దుకు తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కానీ ఇది ఇప్పటి వరకు క్లియర్ కాలేదు. మండలి రద్దు తీర్మానం తర్వాత అప్పటి ఎమ్మెల్సీలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ను రాజ్యసభకు పంపారు జగన్. ఈ క్రమంలోనే కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత మోపిదేవికి బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది పార్టీ అధినాయకత్వం. 2024 ఎన్నికలకు ముందు నుంచే రేపల్లె అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ ఫ్యాన్ పార్టీ పెద్దల వైఖరి పరిశీలించిన తర్వాత ఈ నేతకు సీటుపై డౌట్ ఉండేది. రాజ్యసభ ఎంపీ పదవి ఉండటంతో అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవచ్చన్న సంకేతాలు అందే. దీంతో తన తనయుడికైనా రేపల్లె సీటు కేటాయించాలని వైసీపీ అధినాయకత్వాన్ని కోరారు. కానీ వైసీపీ అధిష్టానం నుంచి ఆన్సర్ లేదు. దీంతో సీన్ అర్థమైంది. మోపిదేవిది మత్స్యకార సామాజిక వర్గం. కానీ గౌడ కమ్యూనిటీ నేత ఈ ఊరి గణేష్ ను వైసీపీ బరిలోకి దించింది. దీంతో కంగుతిన్న ఈ మాజీ మంత్రి అనంతరం తేరుకుని పార్టీ నిర్ణయానికి కట్టుబడి వైసీపీ అభ్యర్థి కోసం ఎన్నికల ప్రచారం చేశారు. అయితే ఎన్నికల్లో పరాజయం తర్వాత మాత్రం మోపిదేవి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనటం లేదు. గతంలో కార్యకర్తలకు అందుబాటులో ఉన్న ఈ నేత ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఈయన పార్టీ అధిష్టానం తీరుపై అలిగినట్లు అనుచరుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మోపిదేవితో పాటు ఈయన కుటుంబ సభ్యులకు ఫ్యాన్ పార్టీలో సరైన ప్రాధాన్యత లేదు. దీంతోనే ప్రస్తుతం మోపిదేవి మాత్రం మౌనం వహించారట. ఈ నేత మనసులో ఏముందో బయట పెట్టడం లేదు. పైగా బాపట్ల జిల్లా వైసీపీకి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. మాజీ మంత్రి మేరుగు నాగార్జునకు ఈ పదవి ఇవ్వచ్చన్న ప్రచారం ఊపందుకుంది. 2019లో వేమూరు అసెంబ్లీ సీటు నుంచి గెలిచి జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఈయన 2024 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆ స్థానాన్ని వదిలి వేమూరు పాలిటిక్స్ పైనే ఫోకస్ చేయాలని నాగార్జున భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా ఫ్యాన్ పార్టీ అధ్యక్ష పదవికి నాగార్జున పేరు వినిపిస్తోంది. సాధారణ ఎన్నికల్లో కేవలం 11 సీట్లలో మాత్రమే గెలవటంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. దీంతో ఫ్యాన్ పార్టీని అన్ని స్థాయిల్లో పునర్వ్యవస్థీకరించాలనే ఆలోచనలో అధినేత జగన్ ఉన్నారట.
ఈ నేపథ్యంలో తమ నేత పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందోనని మోపిదేవి అనుచరులు చర్చించుకుంటున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఎలా స్పందిస్తారో, ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.